హాయ్ అండి, నేను మీ దేవినాయన మాట్లాడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ అయ్యే వరకు అయితే చూడండి. ఆ రోజు ఈ వీడియో ఏంటి అంటే కొంచెం లేట్ అయిందనే చెప్తున్నాను. పాప బర్త్డే రోజు ఏం జరిగిందో, ఎలాంటి సిచ్యువేషన్ జరిగిందో మీకు చూపిస్తానండి. వీడియో ఎండ్ అయ్యే వరకు అయితే చూడండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ పాపనే పూజ చేసేసి పాల సేమియా చేస్తే తినేసి వెళ్ళిపోయారని ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలను అయితే మీకు చెప్పాను. ఇంకా తర్వాత ఏమైందంటే నాకు హెల్త్ కొంచెం ఇబ్బంది పెట్టిందండి. బాగా నీరసం ఉంటే అసలు లేవలేనట్టు అయిపోయింది. ఇంక పడుకున్నాను. పని ఇంకెక్కడిదక్కడ అలా వదిలేసి ఇంకా తర్వాత కొంచెం ఆ పాల సేమియా తినేసరికి ఈవినింగ్ అంటే షుగర్ డౌన్ అయిందా, నాకు అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మరి ఏమైందో ఇంక దేవుడికి ఎరుక. బాగా నీరసం వస్తుంది. ఇంకా పడుకున్నాను. ఇంక ఈవినింగ్ పిల్లలు వచ్చే ముందు అయితే కనుక లేచి మిగతా పని అంతా అయితే స్టార్ట్ చేశాను. మొత్తం బట్టలు ఉంటే బట్టలన్నీ అయితే నీట్గా ఫోల్డ్ చేస్తాను. ఎందుకంటే చాలా గలీజ్గా అనిపిస్తుంది కదండి. మళ్ళీ కుప్ప ఎక్కడ పెట్టినా చూడండి, నించొని కూడా మడత పెట్టే ఓపిక లేక కూర్చొని మడత పెట్టేశాను. ఇంక మొత్తం ఇంకా బాసనలు తోముదామని ఆల్రెడీ టబ్లో ఉన్న బాసనలన్నీ నీట్గా అయితే సదిరేసుకున్నానండి. ఎందుకంటే తోమడానికి మరి కిందనే నేను కాలేయలేను, టబ్ అయితే కావాలి. ఇంక మొత్తం మిగతా బాసనలు కూడా తోమేసుకొని టబ్లో అయితే కాలేస్తాను నీట్గానే. ఒక్కరోజు మన హెల్త్ బాగోపోయేసరికి ఎక్కడ పని అక్కడ, అది మార్నింగ్ అవ్వాల్సిన పని ఈవినింగ్ అయిందండి. అలా అయిపోయింది నా పరిస్థితి. మొత్తం బాసనలన్నీ నీట్గా కాలేసేసుకుని ఇంకొక దగ్గర అయితే పెట్టేసుకొని నీట్గా కిచెన్ బండ ఇంకా సింక్ అన్నీ నీట్గా అయితే వాష్ చేసేసుకున్నానండి. చాలా నీట్గా. నాకు ఏ పని చేసినా కొంచెం నెమ్మదిగా నిదానంగా చేసిన పని అయితే నీట్గా అవ్వాలి. ప్రతి ఒక్కరు దయచేసి ఒక సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ప్లీజ్, మీ అందరి సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చాను. ప్రతి ఒక్కరు దీవిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ట్యూషన్ పిల్లలు వచ్చారు. ఇంకా వాళ్ళకు ఒక పక్క ట్యూషన్ తీసుకుంటూనే పిల్లలకైతే మళ్ళీ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదండి. బర్త్డే కదా, ఏమైనా స్పెషల్గా చేద్దామని ఈయన మార్నింగే పన్నీర్ ప్యాకెట్స్ అయితే కొనేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ నేను పూరీల్లోకని పూరీ పిండిని గోధుమ నూక కొంచెం, తర్వాత షుగర్ ఒక స్పూను, తర్వాత సాల్ట్, నెక్స్ట్ ఆయిల్ ఒక 2 ప్యాకెట్స్ వేసుకొని అది మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసి నీట్గా కలపడం అయితే స్టార్ట్ చేశానండి. కలుపుకున్న ముద్దని ఇంకొంతసేపు నానబెట్టాను నీట్గాను. ఇంకా నెక్స్ట్ వాటర్ వస్తే ఇంకా వాటర్ అయితే పట్టేసుకున్నానండి మంచినీళ్ళకి. అంటే మంచినీళ్ళకి డే బై డే వస్తుంది. ఇంకా ఆ విధంగా వాటర్ పట్టేసుకొని పన్నీర్ కర్రీ చేద్దామని ఆ పన్నీర్ని అయితే నీట్గా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. చూడండి, పూరి పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి. ఈసారి పన్నీర్ కర్రీ రెసిపీ అయితే మీకు చెప్తాను. నాకు కూడా ఒక ఫ్రెండ్ చెప్పింది, ఆ విధంగానే చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇంకా ఆయిల్లో నా ముక్కలన్నిటినీ లైట్ బ్రౌన్ కలర్లో అయితే మంచిగా వేయించుకున్నానండి. ఈ పని మధ్యలో అవుతుండగానే ఫుల్ వర్షం అయితే బయట స్టార్ట్ అయింది. ఫుల్ అంటున్నానంటే ఏదో నార్మల్గా కాదండి బాబోయ్, చాలా హెవీగా. అంతా ఇంత కాదు, ఘోరాతి ఘోరం. చూడండి, ఆయన తడిచిపోయి మరొచ్చారు. కేక్ పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా అయిపోయింది. కానీ ఎలాగోలాగా పాప బర్త్డే కోసం అయితే అది ఏమైనా సరే ఇంకా అక్కడ ఉంటే కరిగిపోద్ది. ఎలాగోలా పట్టుకొని అయితే వస్తారు. ఎంత ఘోరంగా పడుతుందో చూడండి. ఇంక బయట ఇంకా కరెంటు పోయింది. ఇంకా చీకట్లోనే కేక్ కటింగ్ అయితే చేయించేసాము. ఇంకా పొయ్యి మీద పన్నీర్ ముక్కలు తీస్తాను కదండి, అవి తీసేసి అందులోకి గ్రేవీ ఒకటి చేసుకుంటాం కదా, ఇంకా దాన్ని అందులో వేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఇటువైపు అయితే వచ్చాను. ఇంకా అది ఆల్రెడీ ఏగుతుంది స్టవ్ మీద. దాన్ని అలా పెట్టేసి ఇటు వచ్చి పాపతోనైతే కేక్ కటింగ్ చేయించేసినాక మొత్తం ఇంకా చీకట్లో చూడండి, ఫోన్ ఒక పక్క పెట్టకపోతే లైటింగ్ కూడా వస్తలేదు.
ఇంకా నాకు కూడా కేక్ పెట్టింది. ఇంక నాకు చీర మార్చుకునే టైం కూడా లేదు. ఇంకా అలా అయిపోయిందండి పాప బర్త్డే ఉన్నంతలో హ్యాపీగా. ఇంకా ట్యూషన్ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికైతే కేక్ అయితే ఈయన వేసి ఇచ్చారు. వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇచ్చారండి. వాళ్ళకి తోచినంత వాళ్ళు కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. చాలా బాగా ప్రేమగా ఉంటారు వీళ్ళందరూ, ట్యూషన్ పిల్లలందరూ. ఒక పక్క ఇంకా ఆ పని అవుతుండగానే ఇంకా పిల్లలకి ఇంకా అలా వీడియోస్ తీస్తూనే ఇంకో పక్క కర్రీ కూడా అయిపోయిందండి. అదిగో చూసారా, అది వేసి వచ్చానని చెప్పాను కదా, ఇంకా అది మంచిగా వేగింది. అంతా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. పూరీలు కూడా చేశాను. ఓకేనండి, అందరికీ బాయ్.